నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కాశీని మించిన పుణ్యక్షేత్రం మరొకటి లేదు. ముఖ్యంగా ఎవరు చివరకు కాశీ చేరుకుని అక్కడ సహజ మరణం చెందుతారో వారికి పునర్జన్మరహితమైన మోక్షం లభిస్తుందనేది తరతరాల విశ్వాసం. హిమాలయాల్లోని కేదారనాథేశ్వరుడు కాశీలో తనను దర్శించుకున్నంత మాత్రాననే మోక్షకారకులవుతారని అన్నాడు. కాశీలోని కేదారేశ్వర ఆలయానికి అందుకే అత్యంత ప్రసిద్ధి ఉంది. గంగా స్నానం కావించి కేదార్ ఘాట్ ఒడ్డునే గల కేదారేశ్వర ఆలయాన్ని దర్శించుకునే వారికి సకల సౌభాగ్యం కలగడం మాత్రమే కాదు, జనన మరణ చక్రంలో పడని కైవల్యం తుదకు లభిస్తుందని కాశీఖండంలో కూడా చెప్పబడి ఉంది. అలాంటి పవిత్ర కాశీలోని కేదారేశ్వర ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందానండి. కాశీ క్షేత్రం ప్రధానంగా ఓంకార ఖండం, విశ్వేశ్వర ఖండం, కేదార ఖండం అని 3 భాగాలుగా ఉంది. ఇందులో కేదార ఖండంలో ప్రాణోత్క్రమణం జరిగిన వారికి తక్షణ ముక్తి లభిస్తుందని అంటారు. భక్తులను సదా అనుగ్రహించడానికి కేదారేశ్వరుడు తన 15 కళలను కాశీలోని కేదారేశ్వర ఆలయంలోని నిక్షిప్తం చేసి హిమాలయాల్లోని కేదార్నాథ్లో కేవలం 1 కళని మాత్రమే నిలిపాడు. అందుకే కాశీ కేదారేశ్వర మందిరానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. కాశీని మించిన పుణ్యక్షేత్రం మరొకటి లేదు. ముఖ్యంగా ఎవరు చివరకు కాశీ చేరుకుని అక్కడ సహజ మరణం చెందుతారో వారికి పునర్జన్మరహితమైన మోక్షం లభిస్తుంది అనేది తరతరాల విశ్వాసం. కాశీకి వెళ్ళగలగడం అనేది కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప సానుకూలపడే విషయం కాదంటారు. హిమాలయాల్లోని కేదార్నాథులలో కొలువై ఉన్న కేదారనాథేశ్వరుడు కాశీలో తనను దర్శించుకున్నంత మాత్రాననే మోక్షకారకుడవుతున్నాడు. కాశీలోని కేదారేశ్వర ఆలయానికి అందుకే అత్యంత ప్రసిద్ధి ఉంది. గంగాతరంగ రమణీయ జటాకలాపం, గౌరీ నిరంతర విభూషిత వామభాగం, నారాయణ ప్రియమనంగ మదాపహారం, వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. వారణాసిలో కేదారఘాట్ ఒడ్డున శ్రీ గౌరీ కేదారేశ్వర మందిరం పరమ పవిత్రంగా విరాజిల్లుతోంది. తమిళనాడు కుమారస్వామి మఠం వారు పూజాధికాలు నిర్వహించే ఈ ఆలయానికి సోనార్పురా దాకా కారులోనో ఆటో రిక్షాలోనో వెళ్ళి అక్కడి నుంచి కాలినడకన వెళ్ళవచ్చు, లేదా గంగానదిలో పడవ ప్రయాణం చేసి కేదార్ ఘాటును చేరుకోవచ్చు. హిమాలయాల్లోని కేదారేశ్వరం, కేదార్నాథ్ క్షేత్రం,
కేవలం మే నుండి అక్టోబర్ వరకు మాత్రమే సందర్శనానుకూలం. భక్తులను సదా అనుగ్రహించడానికి కేదారేశ్వరుడు తన 15 కళలను కాశీలోని కేదారేశ్వర ఆలయంలోనే నిక్షిప్తం చేసి హిమాలయాల్లోని కేదార్నాథులో కేవలం ఒక కళని మాత్రమే నిలిపాడు. అందుకే కాశీ కేదారేశ్వర మందిరానికి ఎంతో ప్రాముఖ్యముంది. కాశీలో గల 64కు పైగా ఘాట్లలో కేదార్ ఘాట్కే ఎక్కువ ప్రాధాన్యం, ప్రాశస్త్యం ఉన్నాయి. పార్వతీదేవి శివుని గురించి తపమనరించినప్పుడు ఆమె కర్ణాభరణమొకటి పడిపోయి మణికర్ణికా తీర్థం ఏర్పడిందని, ప్రాచీన మణికర్ణిక ఈ కేదార్ ఘాటేనని చెబుతారు. గంగ ఒడ్డున గౌరీకుండం క్రిందుగా ఉన్న దాంట్లో అమ్మవారిని గంగా జలాభిషిక్తం చెయ్యాలి. ఇక్కడ గంగా నదిలో పెద్దలకు తర్పణాలు విడవడం చేస్తారు. నదిలో దీపాలు వదులుతారు. కేదార్ ఘాట్లో శ్రాద్ధ కర్మలు చేయడం, ముఖ్యంగా అమావాస్య మంగళవారం నాడు చేయడం చాలా మంచిదని, పితృదేవతలకు పుణ్యగతులు సంప్రాప్తించడమే కాక కర్మ చేసిన వారికి కూడా మోక్షదాయకమవుతుందని చెబుతారు. కేదార్ ఘాట్ గంగా నదీ స్నానం చేసి మెట్లెక్కి వచ్చి శ్రీ కేదారేశ్వర గౌరీ మందిరాన్ని సందర్శించుకోవచ్చు. ప్రవేశద్వారంపై గౌరీదేవి, కేదారేశ్వరుని ప్రతిమలుంటాయి. ఆలయ ప్రదక్షిణా మార్గం గోడలు శివపరమైన స్తోత్ర మాలికలతో కానవస్తాయి. నవగ్రహ మంటపం, నాగదేవతా ఫలకాన్ని దర్శించగలం.
కేదారేశ్వరుని మహిమను తెలిపే కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. శివభక్తుడైన మాంధాత గురువుతో పాటుగా బాల్యం నుంచి హిమాలయాల్లోని కేదారేశ్వరానికి వెళుతూ ఉండేవాడట. ఒకసారి అలా మార్గమధ్యంలోనే గురువు కైవల్యం చెందాడట. ఇది 12 ఏళ్ల మాంధాతపై ప్రభావం చూపి ఆ బాటలోనే 61 ఏళ్ల పాటు కేదారేశ్వరం వెళుతూ వస్తూ ఉండి ఇక వృద్ధాప్యం వల్ల వెళ్లలేక శివుణ్ణి గురించి ప్రార్థించాడట. అతిథులకు భోజనం పెట్టకుండా, శివునికి నైవేద్యం ఇవ్వకుండా ఏనాడు మాంధాత భోంచేసి ఎరుగడు. ఒకరోజు భిక్షువు ఒకడు భిక్షకై రాగా పెసరపప్పు వేసిన వండిన అన్నంలో శివునికి నైవేద్యం పెట్టడానికి కొంత భాగం వేరుచేసి మిగతాది భిక్షువుకు ఇద్దామని స్నానమాచరించి వచ్చేసరికి ఆ 2 భాగాలు కలిసిపోయాయట. శివుని నైవేద్యం గురించిన పవిత్ర భాగం గురించి మాంధాత ఆందోళన చెందగా మొత్తం అన్నరాశి నుంచి భిక్షువే ఈశ్వరునిగా ప్రత్యక్షమై అనుగ్రహించాడట. తాను 15 కళలతో కాశీలోని కేదారేశ్వర ఆలయంలోనే కొలువై ఉంటానని, హిమాలయాల్లోని కేదారంలో 1 కళతోనే ఉంటానని అన్నాడట. అందువల్ల అక్కడి దాకా వెళ్లలేని వారు కాశీలోని కేదారేశ్వర ఆలయంలో తనను దర్శించి అభిషేకమొనర్చి అర్చించుకుంటే 7 రెట్లు అధిక పుణ్యం లభిస్తుందని చెప్పి మాంధాతను కటాక్షించాడట. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ కేదారేశ్వర స్వామి వారి దివ్య మంగళలింగ రూపాన్ని దర్శించుకొని అద్వితీయమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. భక్తులు కేదారేశ్వరుని ఇక్కడ శ్రద్ధాశక్తులతో కొలిచి అర్చించుకుంటారు. శ్రీ గౌరీదేవి మందిరం కూడా ఇక్కడి ఆలయంలో సుప్రసిద్ధం. పూలు, పసుపు, కుంకుమతో నల్లరాతి గౌరీమూర్తిని పూజించుకుంటారు. కాశీ అన్నపూర్ణగా మాతను ఇక్కడ దర్శించుకోగలం. శివలింగం, అమ్మవారి మూర్తి ఉన్న మంటపంలో గౌరీ సన్నిధిలో ముత్తైదువులు కుంకుమధారణ చేయడం జరుగుతుంది. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలోని ఇతర దేవీదేవతలను దర్శించుకొని అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందానికి పాత్రులవుతారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. శ్రీ బదరీనాథుడు, లక్ష్మీదేవి విగ్రహాలను కూడా ఈ ఆలయంలో దర్శించుకోగలం. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी भजमन नारायण नारायण हरि हरि, भजमन नारायण नारायण हरि हरि, जय जय नारायण नारायण हरि हरि, जय जय नारायण नारायण हरि हरि, श्रीमन नारायण नारायण हरि हरि।
చాంపేయ గౌరార్ధ శరీరిక. ఉమాదేవి, శివుని పాలరాతి మూర్తులు, గణపతి మూర్తులు కూడా ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. గౌరార్ధ శరీరికాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ. శ్రీ గౌరీ కేదారేశ్వర మందిరం నిత్యం భక్తజనంతో కిటకిటలాడుతుంటుంది. పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. ప్రతి ఏటా శివలింగం మొత్తం అన్నపు రాశితో కప్పి పూజించే ఆచారం నేటికి కొనసాగుతోంది. జనత్పణత్ కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ. చైత్రకృష్ణ పక్ష చతుర్దశికి కేదారేశ్వర వ్రతం ఆచరింపబడుతుంది. రాజత్ఫణినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ. కాశీ కేదారేశ్వర స్వామి ఆలయం ఉదయం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భక్తుల సందర్శనార్థం తెరచి ఉంటుంది. ఉదయం ప్రతిరోజు 3 గంటల 15 నిమిషాలకు మంగళహారతి, రెండవ హారతి ఉదయం 10 గంటలకు, తిరిగి సాయంకాలం 5 గంటల 30 నిమిషాలకు, రాత్రికి శయన హారతి 10 గంటల 30 నిమిషాలకు ఉంటుంది. ఏకాదశి, ప్రదోషణం, పూర్ణిమ దినాలు ముఖ్య దినాలుగా విశేష అభిషేకాలు, పూజలు ఇక్కడ జరుగుతాయి. కాశీలో కాలభైరవ, దండపాణి ఉన్నారని, కాశీ బయట యముడున్నాడని, ఎవరైతే కాశీలో గంగా స్నానం గావించి యమవిరచిత శివకేశవ నామావళిని 108 గోవింద, భూతేశ, గోప, గంగాధర, చాణూరమర్దన, చండిక, కంస ప్రణాశన, కర్పూర గౌర, గౌరీపతి, శంకర, పీతవసన, ఈశా అంటూ సర్వనామావళిని ఆశాంతం పఠించి చెంబులో గంగా జలాన్ని కేదారేశ్వర లింగంపై అభిషేకం చేస్తారో వారికి యమయాతనలేవీ లేని మోక్షప్రాప్తిని ఈశ్వరుడు ప్రసాదిస్తాడని ఐతిహ్యం. శ్రీ కేదారేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చి కేదారనాథుణ్ణి దర్శించుకునే భక్తుల ఆధ్యాత్మిక ఆనందం వర్ణించలేనిది. విశేషమైన ఆధ్యాత్మిక అనుభూతినిచ్చే కేదారలింగ దర్శనం వల్ల కలిగిన అనుభూతుల సారాంశాన్ని భక్తుల మాటల్లోనే విందాం రండి. కేదార్నాథ్ వెళ్ళలేని వారికి కేదారేశ్వరుడి దర్శనం ఎంతో ముఖ్యమైనదండి. క్షేత్రం చాలా పవిత్రమైంది. 4వ తడవ నేను రావడం. మనం ఎక్కడికి ఏ వెళ్ళా ఎక్కడ మరణించినా కూడా ముక్తి పొందాలి అంటే కనుక కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణ, విశాలాక్షి, కాలభైరుడు దర్శనం కంపల్సరీ. అట్లాగే కేదారేశ్వరుని కూడా లింగాన్ని తాకి నమస్కారం చేయాలి. కింద గౌరీకుండం అని కింద ఉంది కేదార్ ఘట్టంలో నది ఒడ్డున. ఆ కేదార కుండంలోని గౌరీకుండంలోని అమ్మవారి మీద కూడా శిరస్సు పైన ఆ గంగాజలాన్ని పోసి
అభిషేకం చేసి అట్లాగే మెట్లకి పైకి వచ్చి కేదారేశ్వరుని కూడా లింగాన్ని తాకి నమస్కారం చేసి వెళ్ళాలని ఆ యొక్క భక్తులందరినీ కూడా కోరుకుంటాం. మేము ఇది 10వ రావడం కాశీకి. गौड़ी केदारेश्वर का दर्शन करके मन बहुत खुश हुआ, दर्शन करके बहुत मन को शांति मिली. స్వామి దర్శనం బాగా అయ్యింది. గంగా స్నానం చేసి కాశీ విశేషం దర్శనం చేసుకున్నాము. మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. చాలా పవిత్రమైన దేవాలయం ఇది. చాలా పునీతం అవుతున్నాం, చాలా ఆనంద పారస్తులం అవుతున్నాం. ఇటువంటి గొప్ప క్షేత్రంలో ప్రతిరోజు కూడా లింగాష్టమం చదువుతున్నాం. ఇప్పుడు కూడా లింగాష్టమం చదువుతూనే ఇక్కడికి వచ్చాను. కాశీలో మరణించిన వారి ఛాయలకు కూడా తాను పోలేనని, కేదారఖండం తక్షణ ముక్తి హేతువని యమ ఉవాచ. కాశీ శ్రీ కేదారేశ్వర గౌరీ ఆలయ సందర్శనం సకల భక్తి ముక్తిదాయకంగా వెలుగొందుతూ ఉంటుంది. హైందవ ధర్మక్షేత్రం కాశీయే అంటే అతిశయోక్తి కాదు. ఈశ్వర అనుగ్రహం అందరికీ అన్ని వేళలా సంప్రాప్తించాలని మనసారా కోరుకుంటూ తిరిగి మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.